నమస్కారం. కేనే న్యూస్ కి స్వాగతం. రేవంత్ రెడ్డి ఫ్లైట్ మోడ్ ముఖ్యమంత్రి అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. గత 15 నెలల్లో 40 సార్లు ఢిల్లీ వెళ్లిన రేవంత్ తెలంగాణకు సాధించుకొచ్చింది ఏమీ లేదని చెప్పారు. రాష్ట్రంలో పాలన హైదరాబాద్ కేంద్రంగా నడుస్తుందా లేదా ఢిల్లీ కేంద్రంగా నడుస్తుందా అని నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డి ఏం చేయాలన్నా ఢిల్లీ వెళ్లి పర్మిషన్ తీసుకోవాలని ఎద్దేవా చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్లు పర్యటించారు. పెద్ద హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బతుకమ్మ ఆడారు. అనంతరం జామా మస్జిద్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొని ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. మైనార్టీలకు వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకున్నా మీ తరపున కొట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ ముందుంటుందని చెప్పారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆందోళనలో ఉన్నారు. రియల్ ఎస్టేట్ రంగం తీవ్రంగా దెబ్బతిందన్నారు. తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 10 ఏళ్లలో ఒక్కటంటే ఒక్క మత ఘర్షణ కూడా జరగలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో నెలకి 1 చొప్పున మత ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. కానీ ముఖ్యమంత్రి ఒక్కరోజు ఘటనపై రివ్యూ చేయలేదన్నారు. రేవంత్ రెడ్డి ఫ్లైట్ మోడ్ సీఎం అని సెట్టేరు వేశారు. జైనూరులో 3 నెలలు ఇంటర్నెట్ బంద్ పెట్టారని, అక్కడ హిందూ ముస్లింల ఇళ్లను దహనమైన వారికి నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. మైనార్టీల కోసం పెట్టిన బడ్జెట్లో 20% నిధులు కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు. శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి దేవతా పాదోదకం పావనం శుభగం శుభం. आगे बढ़े, हर घर अपने तेलंगाना में खुशहाली से भर जाए. बहुत ही अच्छा महीना है, बहुत ही चीजें हम इंसानों को सिखाने वाला महीना है. भूख का वैल्यू सिखाता है. जब रोजे रखते हैं तो दूसरों के भूख का एहसास होता है. जब अपने आप को रोकते हैं खाने पीने से तो एक हिम्मत बढ़ती है, एक स्ट्रेंथ मिलती है, एक कैरेक्टर बढ़ता है. सब लोग जानते हो कि 10 साल से जब से तेलंगाना बना है, आज तक केसीआर साहब जब तक हुकूमत में थे, हमने एक भी कम्युनल वायलेंस होने नहीं दिया. लेकिन 15 महीनों में जब से कांग्रेस सरकार आई है, तब से फिजा बदल गई है. ऐसा हालत है कि सीएम साहब तो हमेशा फ्लाइट मोड में रहते हैं. वो 40 बार अब तक दिल्ली जा चुके हैं, लेकिन 15 महीनों में यहाँ हर एक महीने में एक दंगा फसादा कहीं ना कहीं हुआ है. उसके बारे में मैं नहीं बोलूंगी तो वो तो नाराज हो जाएंगे. हमारे खवातीन जितने भी यहाँ मौजूद हैं, आप तो जानते हो वोटिंग के टाइम पे, इलेक्शन के टाइम पे कांग्रेस ने क्या बोला कि शादी मुबारक में केसीआर साहब सिर्फ 1 लाख रुपए दे रहे. कल्याण लक्ष्मी में शादी मुबारक में अगर हम हुकूमत में करने आएंगे तो 1,60,000 रुपए అంటే 1,60,000 रुपये देते. उसके साथ 1 तोला सोने का जेवरात भी देते बोल के बोले थे. मिला क्या किसी को 15 महीने में? किसी को मिला क्या 15 महीने में? अब ये बात जाके बस एक बार मैं आप सबको इस 5 महीने का रमजान महीने का बहुत बहुत मुबारकबाद देती हूँ. కామారెడ్డి జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ పర్యటించారు. ఇందులో భాగంగా స్థానిక మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించారు. ఎల్ఆర్ఎస్ ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. దరఖాస్తుదారులు సకాలంలో లేఅవుట్లు క్రమబద్ధీకరణ చేయించుకోవాలని సూచించారు. మంగళవారం కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ఎల్ఆర్ఎస్ కింద చేపడుతున్న కార్యక్రమాలను కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ఆకస్మికంగా పరిశీలించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 31తో ముగుస్తున్నందున దరఖాస్తుదారులు త్వరితగతిన ఫీజు చెల్లించి 20% రిబేట్ పొందవచ్చని తెలిపారు. దరఖాస్తుదారులు సకాలంలోని లేఅవుట్ల క్రమబద్ధీకరణ చేయించుకోవాలని సూచించారు. దరఖాస్తుదారులు రుసుము చెల్లించిన 48 గంటల్లోనే ప్రొసీడింగ్ జారీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
తిమ్మాపూర్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో అర్చనలు, అభిషేకాలు, డోలాహరణం, పుణ్యవచనం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఉత్సవాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. నిజామాబాద్ జిల్లా తిమ్మాపూర్ గ్రామంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య స్వామివారికి అర్చనలు, అభిషేకాలు, యజ్ఞాలు, హోమం, డోలాహరణం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్న సమర్పణ ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవాలలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. వారసత్వానికి ఇది యొక్క తిమ్మాపూర్ గ్రామస్తులకు ఇది పురాణ దేవుడు. ఇంతకుముందు ఈ గుళ్ళు తిమ్మడి అయితే దీన్ని ఎం రాజన్న గారు ఈ యొక్క వారసత్వానికి ఇది యొక్క తిమ్మాపూర్ గ్రామస్తులకు ఇది పురాణ దేవుడు. ఇంతకుముందు ఈ గుళ్ళు తిమ్మాపూర్ ఏ గుడి ఉంది ఉండే గుడి. ఇది పురాణతమైన గుడి, స్వయంగా వెలిసిన గుడి. అయితే దీన్ని ఎం రాజన్న గారు ఇది చేయడం జరిగింది గుడిని. తర్వాత రవీంద్ర శ్రీనివాసు మరియు అశోక్ సురేష్ కుమార్ పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీకలని వక్తలు తెలిపారు. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఎంతో భక్తి శ్రద్ధలతో పాటిస్తారని చెప్పారు. అల్లా ఆశీస్సులు ఎప్పుడు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఉమ్మడి జిల్లాలో పలువురు నాయకులు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేశారు. మత పెద్దలతో ప్రత్యేక ప్రార్థన నిర్వహించిన అనంతరం ముస్లిం సోదరులు ఉపవాస దీక్షను విరమించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ పవిత్రమైన రంజాన్ మాసంలో చిన్న పిల్లల నుంచి మొదలుకొని వృద్ధుల వరకు కఠోర నియమాలతో ఉపవాస దీక్షలు చేయడం గొప్ప విషయం అన్నారు. రంజాన్ మాసం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ఇఫ్తార్ విందులతో సోదర భావం పెంపొంది ప్రజల మధ్య ఐక్యత పెరుగుతుందన్నారు. అల్లా ఆశీస్సులతో ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. कांग्रेस पार्टी ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటి
తొలిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి రాహుల్ గాంధీ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదానికి పిలుపునిచ్చారని కాంగ్రెస్ నాయకులు అన్నారు. అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు సమాజం క్షమించరాదని చెప్పారు. జై సంవిధాన్ నినాదాన్ని క్షేత్రస్థాయిలో బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఏఐసిసి ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా దర్పల్లి, సిరికొండ మండల కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ సన్నాహక సమావేశం నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని వద్దంటున్న బీజేపీని వ్యతిరేకించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఇతర దేశాలు గొప్పగా చెప్పుకుంటున్న భారత రాజ్యాంగం గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతున్న విధానం సరైంది కాదన్నారు. అణగారిన వారికి న్యాయం జరగాలని, అంటరానితనం పోవాలని, అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలని ఆనాడు డాక్టర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం తొలగించే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా మనకి ఏదైతే ప్రోగ్రామ్ చార్ట్అవుట్ చేసిందో జై బాబు కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఇది. కార్యక్రమం మీటింగ్ పెట్టింది కూడా ఈ కార్యక్రమం కోసం కాకుండా మనం ఇక్కడ ఉన్నటువంటి మనమే కొద్దిగా మండల లెవెల్లో కార్యకర్తలు వారి అభిప్రాయాలను చెప్తే బాగుంటుందని చెప్పి ఇక్కడ చెప్పగానే మరి కార్యక్రమం కొద్దిగా మన ఎవరైతే మన నరేందర్ గౌడ్ గారు ఉన్నారో వాళ్ళ అన్నారు కొద్దిగా కార్యకర్తల అభిప్రాయం కూడా విందాం. మీరందరూ మాట్లాడిన తర్వాత జై భీమ్ కార్యక్రమంలో పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తా. సరే మీరు మండల లెవెల్లో మాట్లాడాలని ఆయన అనుమతి ఇచ్చిన తర్వాతనే మనం ఇప్పుడు అందరం మన అభిప్రాయాలు తెలియజేసుకుంటాం. అయితే మంచి అభిప్రాయం ఈ విధంగా పార్టీ సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, ఇండ్ల నిర్మాణం కానీ ఇటువంటి పథకాలను మరి మనం అమలు చేసేదాన్ని ప్రజల్లోకి తీసుకుపోతామంటే దానికి ప్రతి ఒక్కరు నాయకులందరూ బాధ్యులు. నాయకులందరూ దాని వల్ల నేనే ముందంటారు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటిదాకా మాట్లాడిన వాళ్ళు అభిప్రాయం దాన్ని నేను ఏకీభావిస్తున్నాను. ఎందుకంటే మీరు అన్నట్టే 60%, 70% మార్పు వచ్చింది, ఇంకా 30%, 40% రాలేదు. ఎందుకు రాలేదని అనే విషయాన్ని ఇప్పటి వరకు జిల్లా కమిటీ కానీ, మండల కమిటీ కానీ, ఇంకా రాష్ట్ర కమిటీ కానీ ఎవరు అడగలే. అది మాఫీ ఇచ్చినామని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, రేవంత్ రెడ్డి గారు, మన మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షులు చెప్తారు, మన జిల్లా నాయకులు చెప్తున్నారు, మనం కూడా అదే చెప్తున్నాం, అందరం అదే చెప్తున్నాం. మాకు వచ్చిందని అందరు చెప్తారు కానీ ఆ వ్యక్తి బిడ్డేసినట్టే ఉంది. కాబట్టి ఇప్పుడు మనం నిజాలను కొద్దిగా మాట్లాడుకునే అవకాశం వచ్చింది. నిజం చెప్పాలంటే 50 నుండి 70% వరకు రుణమాఫీ వచ్చింది, మిగతా వాళ్ళకు రాలేదు. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరికైతే మాఫీ వచ్చిందో మళ్ళీ వాళ్ళకి వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళకి అసలు 10%, 20% కంటే రాలేదు. మొత్తం ఎవరైతే అప్పుడు మాకు వచ్చిందో వాళ్ళకి వచ్చింది. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఊళ్ళెక్కుమని అన్నమ్మకి ఎందుకు మాకు రాలేదు, మళ్ళీ వచ్చిన వాళ్ళకే వచ్చిందంటారు. ఎందుకు మళ్ళీ వచ్చింది అంటే వాళ్ళకు కేసీఆర్ 25,000 ఒకసారి, 50,000 ఒకసారి, 2 సార్లు మాకు ఇచ్చేది లేదు. 75,000 ఒకసారి చేసి 1,00,000 మాకు ఎప్పుడు చేయాలి. కాబట్టి మళ్ళీ వచ్చిన వాళ్ళకి వచ్చింది, కట్టని వాళ్ళకు రాలేదు. రుణమాఫీ ఎవరికి వర్తించాలో ఎవరైతే మొదటి నుంచి తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ మోసం చేసుకుంటూ వచ్చాడు. 14 నుంచి ఎవరైతే కట్టాలో వాళ్ళందరికీ. విద్యుత్ ఆఘాతంతో ఓ రైతు మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో చోటు చేసుకుంది. మృతి చెందిన వ్యక్తిని రాంపూర్ గ్రామానికి చెందిన పిట్ల శ్రేణుగా గుర్తించారు. కాగా విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే రైతు మృతి చెందాడని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ధర్నా చేపట్టారు. మృతుని కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ఓ రైతు మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండలం రాంపూర్ గడ్డ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు పోలీసుల కథనం ప్రకారం గాంధారి మండలం రాంపూర్ గడ్డ గ్రామంలో వ్యవసాయ బోర్ బావుల వద్ద ట్రాన్స్ఫార్మర్లో కరెంటు నిలిచిపోవడంతో మరమ్మతుల పనుల నిమిత్తం ఎల్సీ తీసుకుని లైన్ మెన్ శంకర్ కరెంటును నిలిపివేశారు. దీంతో కొద్ది క్షణాల్లోనే కరెంటు పనులు పూర్తి కాకుండానే కరెంట్ తిరిగి సప్లై కావడంతో కరెంట్ స్తంభంపై పనులు చేస్తున్న యువ రైతు పిట్ల శ్రీను కరెంట్ షాక్ తగలడంతో స్తంభంపైన మృతి చెందాడు. కరెంటు స్తంభంపై మరమ్మతులు పనులు చేస్తుండగానే విద్యుత్ సప్లై కావడంతో యువ రైతు మృతి చెందాడని కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఆరోపించారు. స్థానిక లైన్మెన్ శంకర్ సబ్స్టేషన్ ఆపరేటర్ బాలయ్య నిర్లక్ష్యం వల్లనే కరెంటు సప్లై కావడంతో రైతు మృతి చెందాడని ఆగ్రహించిన గ్రామస్తులు పోతంగల్ కలాన్ సబ్స్టేషన్ ముట్టడించారు. మృతి చెందిన రైతు మృతదేహాన్ని సబ్స్టేషన్ ఎదుట ఉంచి గంట సేపు గాంధారి బాన్స్వాడ ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. మృతి చెందిన యువ రైతు కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలంటూ కుటుంబ సభ్యులు గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి గాంధారి ఎస్ఐ ఆంజనేయులు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు చేరుకొని కుటుంబ సభ్యులతో గ్రామస్తులతో మాట్లాడి సముదాయించారు. దీంతో గ్రామస్తులు ధర్నా విరమించారు. కాగా మృతి చెందిన శ్రీనుకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. నమస్కారం.